ప్లానెట్స్ ఆన్ ద నక్షత్రాస్ చేస్తున్నాం కదా మనము. సో నవగ్రహాలు కూడా ఇంక్లూడింగ్ ఎస్ఎన్ఐ డిఫరెంట్ నక్షత్రాల మీద ఉంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో ఈరోజు మనం చూసేది చంద్ర నక్షత్రాలు. సో చంద్రుడి నక్షత్రాలు వచ్చేసి మనకి నెంబర్ 1 రోహిణి. సో రోహిణి, హస్త, శ్రవణం, ఈ 3 కూడా మనకి చంద్రుడి నక్షత్రం. సో ఇటువంటి చంద్ర నక్షత్రాల మీద కనుక గ్రహాలు కానీ లగ్నం కానీ ఉంటే ఎలా ఉంటుంది అనేది చెప్తాం. సో చంద్ర నక్షత్రాలు అనగానే చంద్రుడికి ఉండే లక్షణాలు ఉంటాయి. లైక్ ఎమోషన్స్, ఆర్టిస్టిక్ నేచరు, మదర్లీ కేరింగ్, సో పాజిటివ్నెస్ అండ్ మనస్కారకులు కదా. సో ఎమోషన్స్ అనేవి ఎక్కువ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి చంద్ర నక్షత్రాల మీద లగ్నం ఉంటే ఎలా ఉంటుంది అసలు లగ్నాన్ని చూద్దాం. సో అసెండెంట్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్, ఈ 3 నక్షత్రాల్లో ఏదైనా ఉన్నాయి. సో యూజువల్గా ఏమవుతుంది, ఆ పర్సన్లో ఆ ఎమోషనల్ క్యారింగ్ అనేది పర్సనాలిటీలోనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో దేనికైనా సరే వీళ్ళు రియాక్ట్ అయ్యే విధానం. సో చంద్ర బలాన్ని బట్టి ఒకవేళ చంద్రుడు బలంగా ఉన్నారనుకోండి చాలా స్ట్రాంగ్గా, అంటే లైక్ మనసు వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఎమోషన్స్ వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. వాళ్ళ పర్సనాలిటీలో ఆ పాజిటివ్ సైడ్ ఆఫ్ మూన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ మదర్లీ కేరింగ్, సో దేన్నైనా బాగా అర్థం చేసుకోవడము, అవతల వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడము, వీళ్ళు ఎమోషనల్గా తొందరగా కనెక్ట్ అవ్వడము. సో ఎందుకంటే బికాస్ లగ్న ఈజ్ ఇండికేట్స్ దేర్ పర్సనాలిటీ. లగ్నంలో ఉన్న గ్రహాలు కానీ లగ్నం ఏ నక్షత్రం మీద ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వంలో ఉండే క్వాలిటీస్ని ఇండికేట్ చేస్తుంటాయి. సో మూన్కి బలం ఎక్కువ లేదనుకుంటారు. అప్పుడు ఏంటంటే దే రియాక్ట్ ఆల్వేస్ లైక్ ఎమోషనల్గా, ప్రతిదానికి బర్స్ట్ అవ్వడము, ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవ్వడము, సో కన్నీళ్ళు పెట్టుకోవడము, చిన్న చిన్న వాటికి. కొంతమంది చూడండి ఈ పెద్దగా ఏమి ఉండదు అక్కడ, కానీ చిన్నది చూసినా కొంతమంది సినిమా చూసినా కూడా ఏడుస్తారు కదా. బికాస్ దీస్ కైండ్ ఆఫ్ లైక్ లగ్న ఆన్ ద నక్షత్ర ఆఫ్ చంద్రుడు పెద్దగా ఎక్కువ బలం లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో ఆ కారణంగానే బలంగా ఉంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ అర్థం చేసుకుంటారు, అండర్స్టాండింగ్ అదంతా బాగుంటుంది. లేకపోతే ఇట్స్ లైక్ ప్రతిదానికి ఎక్కువ ఫీల్ అవ్వడము అండ్ సో ఫిజికల్గా కూడా వాళ్ళు కొంచెం సఫర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పచ్చు. దెన్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్. బలం విషయంకి వచ్చేటప్పటికి చంద్రుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఎస్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. దే ఆర్ క్రియేటివ్. చంద్రుడు అంటేనే క్రియేటివిటీ. దానితో చంద్రుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. ద థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ గుడ్. అండ్ మూన్ బలంగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ చంద్రుడికి షద్బలాల్లో బలం తక్కువనా ఎక్కువనా, బట్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్ అంటే ఏ గ్రహము దానికి సంబంధించిన నక్షత్రం మీద కంఫర్టబుల్గానే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ వేరే వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా వీళ్ళ మానసిక బలం అనేది చాలా బాగా కనిపిస్తుంది అండ్ క్రియేటివ్ థాట్స్ ఉంటాయి అండ్ అట్లానే ఎమోషనల్లీ చాలా బాగా కనెక్ట్ అవుతారు ఎవరితో అయినా. దే ఆర్ అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్క చంద్రుడు ఉంటేనే మనస్కారకుడు కాబట్టి మిగిలిన వాళ్ళ విషయంలో ఎలా అర్థం చేసుకోవాలనేది అందరికీ ఉంటుంది కదా. బట్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్ ఉండేప్పటికీ ఏంటంటే దే ఆర్ మోర్, వీళ్ళకి అవతల వాళ్ళ బాధలు కానీ ఎమోషన్స్ కానీ లేదా ఏదైనా సరే అంటే మనసుని చదవడం అంటారు కదా. సో అలాగా అవతల వాళ్ళ మనస్తత్వాన్ని ఎనలైజ్ చేయడానికి అండ్ ఎస్పెషల్లీ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్ మీకు వృషభంలో ఉన్నప్పుడు ఇట్ గివ్ మోర్ క్రియేటివ్ థాట్స్. వెన్ ఇట్ కమ్స్ టు కన్యా దెన్ ఇట్స్ లైక్ దే కెన్ రీడ్ దట్. అంటే ఆ క్యాలిక్యులేటెడ్ అంటే మూన్కి ఎనలైటికల్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అండ్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ శ్రవణ ఎస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ పేషెన్సీ లెవెల్స్ బాగుంటాయి. సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ మదర్లీ. సో చంద్ర నక్షత్రము, చంద్రుడు మనస్కారకుడు చంద్రుడు నక్షత్రం మీదే ఉన్నప్పుడు దే ఆర్ వాళ్ళ మనసు యూజువల్గానే మదర్లీ కేరింగ్ ఉంటుంది. సో అందుకనే చంద్ర నక్షత్రాల వాడు యూజువల్గా అందరి పట్ల కూడా కొంచెము ఆ ప్రేమని కానీ లేకపోతే ఆ కేరింగ్ని కానీ ఎక్కువ చూపించే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ మూన్ మార్స్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్. సో కుజుడు లాంటి గ్రహం చంద్రుడి నక్షత్రం మీద ఉంటే రైజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న బికాస్ కుజుడికి ఉండే లక్షణం ఏంటి, ఇట్స్ లైక్ ఎ పవర్, అగ్ని అండ్ ప్రొటెక్టర్, సో షార్ట్ టెంపర్డ్. సో ఇటువంటి లక్షణాలు
వాళ్ళ ఎమోషన్కి లింక్ అయి ఉంటాయి. సో ఆ కుజుడి లక్షణాలు ఏవైతే ఉన్నాయో దట్ బికమ్స్ లైక్ ఎ స్టీమ్. ఎప్పుడు కుజుడు ఫైర్ లాంటి ప్లానెట్ ఫైర్ మీద ఉంటే అది బాగుంటుంది. ఈ ఈ కుజుడు లాంటి ప్లానెట్ వచ్చి చంద్రుడి నక్షత్రం మీద ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా అవసరము కావాలి అని అంటే దట్ ఎమోషనల్లీ వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. అండ్ వాళ్ళలో ఉండేది ఆ వారియర్ నేచర్ కాస్త ఇంకొంచెము అంటే ఎట్లా అంటే ఇప్పుడు యుద్ధం చేసి గెలవడం అనేది ఒకటి, అంటే ఆర్గ్యుమెంట్ పోట్లాట చేయడం ఒకటి. కొంతమంది ఆర్గ్యుమెంట్లో చూడండి, లేకపోతే కొంతమంది దేనైనా కాంపిటేటివ్గా తీసుకోవడాన్ని వాళ్ళ ఎమోషన్ కూడా కలిసిపోతుంది అందరూ. సో అంటే ఏడుస్తూ పోట్లాడుతూ ఇది చేస్తూ, లేకపోతే లైక్ ప్రతి దానిలోనూ వాళ్ళలో ఉండే అంటే ప్రతి పనిలో కూడాను దే వాంట్ టు షో దేర్ ఎమోషన్. అండ్ స్ట్రాంగ్గా ఉండాల్సిన చోటు కూడా స్ట్రాంగ్గా ఉంటూనే బట్ దే ఫీల్ లైక్ దే సైడ్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్సో. ఎందుకంటే కుజుడు లాంటి మనకి ఫైరీ ప్లానెట్కి ఎప్పుడు కూడాను కొంచెము కంఫర్ట్ జోన్లో ఉండాలి. బట్ మూడు కంఫర్ట్ ఇచ్చేది కాదు. మూడు కొంచెం ఏంటంటే ఆ ప్లానెట్ని మనకి ఎట్లా అంటే ప్రెషరైజ్డ్ అయిపోతుంది. సో కుజ విల్ బిహేవ్ లైక్ ఏ ప్రెషరైజ్డ్ ప్లానెట్ అండ్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ చంద్ర. కాకపోతే యూజువల్గానే సాధించాలి అని ఏదైనా అనుకుంటే సంకల్పం అనేది ఒక్కసారి మనసులో పడిందంటే డెఫినెట్గా దే వాంట్ టు ప్రూవ్ ఇట్. ఎందుకంటే మనస్కారకుడి మీద ఈ ప్రతాపాన్ని ఇచ్చే ప్లానెట్ అనమాట. ఇట్స్ లైక్ ఎనర్జెటిక్ ప్లానెట్ ఉంది. సో ఒకసారి అనుకున్నామా సాధించు. అందుకే యూజువల్గా మీకు ఎస్పెషల్లీ లైక్ ఈ వృషభంలో ఉన్న కుజుడికి లవ్ మ్యారేజ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లైక్ కుజ ఆది నక్షత్ర ఆఫ్ చంద్ర. యూజువల్గా అనుకున్న సాధిస్తారు, బట్ సాధించలేకపోతే చాలా డిస్టర్బింగ్గా ఫీల్ అవుతారు. అది కూడా ఎట్లా అంటే సెల్ఫ్ హర్టింగ్. కొంతమంది ఏదైనా సాధించలేకపోతే చేతులు అవి కొట్టేసుకుంటూ ఉంటారు కదా, దీన్ని విసిరేసి దాన్ని విసిరేసి. దిస్ కైండ్ ఆఫ్ ఎస్పెషల్లీ వెన్ మార్స్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్ దే బిహేవ్ లైక్ కొంచెం అన్కంట్రోల్డ్ ఉండే పాసిబిలిటీ. అండ్ రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్, అగైన్ రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్. సో సమ్ టైమ్స్ వీళ్ళకి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ దే ఫీల్ లైక్ దే ఆర్ ఎమోషన్లెస్. సో ఆ విధంగా ఎందుకంటే రాహు ఇస్ అ ఎక్లిప్స్ లాంటిది. సో చంద్రుడి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ థింకింగ్, సూపర్ క్రియేటివిటీ ఇవన్నీ ఇచ్చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ద నెగిటివ్ ఏంటంటే ఓవర్ థింకింగ్, అన్నెసెసరీ వాటికి ఎగ్జాగరేట్ చేసుకుని ఫీల్ అయిపోవడము. సో నౌ ద రాహు ఆల్సో బిహేవ్స్ లైక్ అన్ ఎమోషనల్ ప్లానెట్. బికాస్ పాజిటివ్ సైడ్ నెగిటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ సైడ్ ఏంటంటే గివ్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ దే నో హౌ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎ షార్ట్ టైమ్ అండ్ దే నో లేటెస్ట్ టెక్నాలజీ, వాటిని తెలుసుకోవడము, వాటి ద్వారా పని పూర్తి చేసుకోవడం, ఇవన్నీ ఇస్తారు. ద ఎక్స్ట్రీమిటీ ఏంటంటే లైక్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద నెగిటివ్ వెన్ ద రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ చంద్రుడు అని చెప్పచ్చు. గురువు చంద్రుడు నక్షత్రం మీద ఉంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ బికాస్ జ్ఞానము మనసు. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వన్ కదా. ఎందుకంటే జూపిటర్కి ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. బికాస్ ఏదైనా నాలెడ్జ్ని షేర్ చేయాలంటే అవతల పర్సన్కి అందుకునే స్థాయి ఉండాలి అనేది. దట్ ఈస్ వాట్ జూపిటేరియన్ ఎనర్జీ. సో గురువు అంటే అందరినీ ఈక్వల్గా చూసే ప్లానెట్ కాదు. బికాస్ జూపిటర్ ఈజ్ అ జడ్జిమెంటల్ ప్లానెట్. జూపిటర్ ఈజ్ అ జడ్జ్. సో ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి, దాన్ని బట్టి వీళ్ళకి అర్హత ఎంత ఉంది, వీళ్ళు ఈ టెస్ట్లో పాస్ అయితేనే ఈ కోర్స్ నేర్పిద్దాము. సో దిస్ కైండ్ ఆఫ్ జూపిటేరియన్ ఎనర్జీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ చంద్ర కొంచెము పోనీలే, వాళ్ళకి తెలియలేదంటే మనం కొంచెం నేర్పిద్దాం అని చెప్పి అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అట్లాగే మనస్కారకుడి మీద గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళలో నాలెడ్జ్ షేరింగ్ అనేది మదర్లీ నేచర్ని కొంచెం ఇండికేట్ చేస్తుంది. అంటే లైక్ కొంతమంది చూడండి దే ఆర్ వెరీ క్రియేటివ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ దర్ నాలెడ్జ్. అవతల వాళ్ళకి చాలా వినాలనిపిస్తుంది. అండ్ ఎంత క్రిటికల్గా ఉన్న దాన్నైనా సరే, ఎంత కాంప్లికేటెడ్ దాన్నైనా సరే స్మూత్గా వచ్చిన గోరుకుతులు తిన్నట్టు చెప్పేయగలరు కొంతమంది. బికాస్ ద జూపిటేరియన్ ఎనర్జీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ చంద్ర దట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివిటీ. ఇక్కడ నెగిటివ్ చెప్పుకోవడానికి పెద్ద ఏమీ లేదు. బట్ సమ్ టైమ్స్ ఇఫ్ ద హర్ట్ వాళ్ళ జెన్యూనిటీ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. జూపిటర్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ లైక్ చంద్ర దే ఫీల్ మోర్ జెన్యూన్. మనసు చాలా జెన్యూన్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే
అవతల వాళ్ళు అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా వీళ్ళు తప్పుకోలేదు తొందరగా. దే డోంట్ వాంట్ టు, అంటే వీళ్ళు యూజువల్గా అలా అసలు చాలా జెన్యూన్గా ఉండాలనుకుంటారు. దే నెవర్ స్పీక్ రాంగ్ థింగ్స్, బట్ దే కెనాట్, వాళ్ళు తీసుకోవడం కూడా తీసుకోలేరు అనమాట, బికాస్ జూపిటరియన్ ఎనర్జీ అట్లా ఉంటుంది. సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్. నౌ మనసు ఎప్పుడు అంటే సాటర్న్ ఇది ఏంటంటే ఇట్స్ ఓకే, ఆల్వేస్ డిసిప్లిన్, ఇచ్చిన పని కంప్లీట్ చేసుకోవాలి, ప్రతిదాన్ని అంటే టైం టేబుల్ ఫాలో అవ్వాలంటారు చూసారు. నౌ ద సాటర్న్ బికమ్స్ లైక్ ఏ ప్రతి విషయంలోనూ, ఎందుకంటే మనస్కారపు నక్షత్రం మీద ఉన్నప్పుడు నౌ ద మూన్ ఆల్సో గెటింగ్ ద ఎనర్జీ ఆఫ్ సాటర్న్. సో ఆల్వేస్ లైక్ డిసిప్లిన్, డే టు డే లైఫ్లో వర్క్లో కానీ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సో పనిలో కానీ అండ్ ఎవరికైనా సర్వీస్ చేయడంలో కానీ దే ఆర్ మోర్ డెడికేటెడ్ అని చెప్పచ్చు. సో చాలా డెడికేటెడ్గా ఉంటారు. అండ్ కాకపోతే సమ్ టైమ్స్ ఏంటంటే వీళ్ళ ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు మటుకు వాళ్ళ పనిచేసే విధానం కానీ ఇవన్నీ కూడాను కొంతవరకు ఇబ్బంది పడతాయని చెప్పచ్చు. యాక్చువల్లీ సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి, అట్లానే లైక్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు కానీ చేసే వాళ్ళకి ఈ సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్ వెళ్ళి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవతల పర్సన్ అంటే ఎలాంటి సర్వీస్ని కోరుకుంటున్నారు, ఆర్ మేబీ వాట్ ద పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. సో ఇది చాలా మటుకు అర్థమవుతుందని చెప్పచ్చు. సో ఏ గ్రహమైనా సరే చంద్రుడి నక్షత్రం మీదకి వచ్చేటప్పటికి ఇట్ బికమ్స్ లైక్ ఏ, అంటే వాళ్ళ కారకత్వాలన్నీ కూడా కొంచెం మదర్లీగా వచ్చేస్తాయి. సో ఆ ఆలోచన కానీ లేకపోతే అంటే ద ప్లానెట్ స్టార్ట్ బిహేవింగ్ లైక్ దాని కారకత్వాలని ఈ రూపంలో ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుందని చెప్పచ్చు. దెన్ మెర్క్యూరీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్, ఎస్ ఇట్స్ లైక్ ఏ మోర్ ఇంకొంచెం ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారు మెర్క్యూరీ. అది ఎప్పుడు వెన్ మూన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నౌ ద మెర్క్యూరీ ఎనర్జీ అనేది చంద్రుడి నక్షత్రం మీద ఉన్నప్పుడు సో దే ఆర్ మోర్ క్యాలిక్యులేటెడ్ అండ్ సో ఇంకొంచెము చాలా అంటే బుధుడికి ఒక కంఫర్టబుల్ ప్లేస్మెంట్ అని చెప్పచ్చు చంద్రుడి నక్షత్రం అనేది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్, క్యాలిక్యులేషను, మూన్ కలిసినప్పుడు, ఎందుకంటే మనకి బుధచంద్రుడు అనేది పార్టీ సరస్వతి యోగాన్ని ఇండికేట్ చేస్తుంది. అటువంటి బుధుడికి చంద్రుడి నక్షత్రం మీద ఉన్నప్పుడు డెఫినెట్గా మూన్ ఎనర్జీ అనేది ఆ మెర్క్యూరీకి యాడ్ అయినప్పుడు వాళ్ళు వెన్ మూన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ దే కెన్ టేక్ సౌండ్ డెసిషన్స్. అండ్ చూడండి కొంతమందికి మనసును ఇంటెలిజెన్స్ కలిసి పనిచేస్తుంటారు ఇట్లా అనమాట. అంటే వాళ్ళ మనసులోకి వెళ్ళాలి కానీ దే ఈజీలీ దే కెన్ గివ్ అ సొల్యూషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అని. సో ఇది వెన్ మూన్ ఈజ్ నాట్ స్ట్రాంగ్, షడ్బలాల్లో అంత బలం లేదు, అటువంటి స్థానాల్లో ఈ బుధుడికి చంద్రుడి నక్షత్రం మీద ఉన్నప్పుడు వీళ్ళు ఏది ఆలోచించినా కూడా అది చేస్తే ఎలా అవుతుందో, ఇది చేస్తే ఎలా అవుతుందో, ఏ డెసిషన్ తీసుకోలేక ఎమోషనల్లీ చాలా ఇబ్బంది పడతారు. అంటే దట్ మెర్క్యూరియన్ ఎనర్జీకి వీక్ మూన్ నక్షత్రం అనుకోండి, అంటే చంద్ర నక్షత్రమే బట్ మూన్ ఈజ్ నాట్ హ్యావింగ్ గుడ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ బిలో 100 యాజ్ పర్ ద షర్బలా ఇన్ రిగునాథ్ హోరా. మేబీ ఇంకా వేరే సాఫ్ట్వేర్ తీసుకున్నప్పుడు బిలో 300 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే దిస్ మెర్క్యూరియన్ ఎనర్జీ అనేది డెసిషన్ తీసుకోలేదు, ఇబ్బంది పడుతుంది. వీళ్ళ మాటలు కానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్లు కానీ కొంతమంది ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటారు కదా, కొంచెము ఎమోషన్ అంటే కాస్త నెగిటివ్గా మాట్లాడాల్సి వస్తే ఎమోషనల్లీ చాలా వీక్ అయిపోతారు. సో ఏడుస్తుంటారు, చెప్తుంటారు, కరెక్ట్గా కూర్చొని చెప్పలేరు, మాట్లాడలేదు. బికాస్ ద మెర్క్యూరీ కనుక వీక్ మూన్ నక్షత్రం మీద ఉన్నప్పుడు వీళ్ళ ఎమోషన్స్ అనేవి, మాటలు ఇవన్నీ కూడాను మెస్అప్ అయిపోయి దే కెనాట్ ఎక్స్ప్రెస్ వాట్ దే వాంట్. బట్ వెన్ మూన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ దెన్ మెర్క్యూరియన్ ఎనర్జీ ఈజ్ లైక్ ఏ గివింగ్ ఎక్సలెంట్ స్పీచెస్. అంత డిఫరెన్స్ అనేది. దెన్ కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్. సో కేతు చంద్రుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు యూజువల్గా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఆ పర్సన్ ఎమోషనలీ స్ట్రెస్ఫుల్గా ఉంటారు, డైరెక్షన్ లెస్ థాట్స్ ఉంటాయి. వెన్ మూన్ ఈజ్ వీక్, వెన్ మూన్ ఈజ్ స్ట్రాంగ్ దెన్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇస్తారు. డిఫరెంట్గా కేతు లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ లైక్ డీపర్ థింగ్స్ని డిగ్ చేసి ఎక్సలెంట్ సూపర్ నాలెడ్జ్ ఇస్తారు. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు, ఒక ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఒక మెడికల్ సైన్స్ అవ్వచ్చు, ఒక ఆస్ట్రాలజీ అవ్వచ్చు. కేతుకు అటువంటి బలం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే కేతు స్పెషల్గా ఒకే స్థానంలో ఏ 12లోనో 8లోనో ఉండక్కర్లేదు. కేతు అంటేనే ఆల్రెడీ నేర్చుకున్నవి పూర్వజన్మ జ్ఞానము అని అర్థం. అటువంటి పూర్వజన్మ జ్ఞానం వెళ్ళి మనసు మీద ఉంటే ఎట్లా ఉంటుంది?
ఇట్స్ లైక్ ఏ అది ఎప్పుడు కూడా చంద్ర బలాన్ని బట్టే ఉంటుంది. చంద్రుడు బలంగా ఉంటే ఇట్ విల్ గివ్ సూపర్ నాలెడ్జ్. చంద్రుడు బలంగా లేకపోతే ఇట్ విల్ గివ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, ఇంకెక్కువ ఏదో ఊగి చేసుకుని భయపడిపోవడము అలాంటిది. ఎవరికైనా కేతు చంద్రుడి నక్షత్రం మీద ఉండి చంద్రుడికి బలం లేకుండా వాళ్ళు కేతువులో అంతర్దశలో కానీ దశలో కానీ సఫర్ అవుతుంటే గో అండ్ చాంట్ మీకు హనుమాన్ చాలీసా చదువుకోండి. ఎందుకంటే దీన్ని పిశాచి పీడ అంటారు. అనవసరమైన వాటికి ఊహించుకుని భయపడము, ఎవరో తనతో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపించడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటే విల్ బి వెరీ గుడ్. అగైన్ వీనస్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ చంద్ర, దిస్ ఇస్ లైక్ a teenage combination. మనసుకు నచ్చిందా, నాకు కావాలనిపించిందా, లెట్ మీ డూ ఇట్. సో వీనస్ షుడ్ నాట్ బి ఆన్ ద నక్షత్ర ఆఫ్ చంద్ర. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డైలీ లైఫ్. కానీ సూపర్ టాలెంట్స్ ఇస్తారు. సో ఒక మ్యూజిక్లో కానీ ఆర్ట్లో కానీ దేనిలో అయినా సూపర్ క్రియేటివిటీ ఉంటుంది. దే ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్. బట్ అది ప్రొఫెషనల్ లైఫ్కి మిగిలిన వాటికి బాగుంటుంది. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ శుక్రుడు టీనేజ్ పిల్లలు, దానికి ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. చంద్రుడి మీద ఉన్నప్పుడు ఆ డైరెక్షన్ ప్రొటెక్షన్ ఉండదు. మనసుకి ఏం చూస్తే, నాకు ఏది నచ్చితే అది నాకు కావాల్సిందే, లేకపోతే నేను హ్యాపీగా ఉండను అన్నట్టు ఫీల్ అవుతుంది. దే సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ మూన్. నౌ సన్ బౌండరీస్ ఎట్లా అంటే వెన్ మూన్ ఈస్ వెరీ స్ట్రాంగ్, సన్ ఈస్ వెరీ స్ట్రాంగ్. నౌ ద ఆత్మకారకం ఆన్ ద నక్షత్ర ఆఫ్ మనస్కారక. ఆత్మతోటి మనసుతోటి ఆలోచించి చేయడం అంటారు కదా. సో అలా అనమాట. అంటే వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది తెలుసు. సో దీంతో ఏంటంటే దే ఆర్ ది సూపర్ అచీవర్స్. ఏదైనా అచీవ్ చేయాలనంటే ఒకవేళ రెండింటికి బలం ఉంటుంది, ఎక్సలెంట్గా అచీవ్ చేస్తారు అండ్ అందరినీ బాగా చూసుకుంటారు. సో ఒక కింగ్కి మదర్లీ నేచర్ వస్తే ఎట్లా ఉంటుంది? సో చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటారు, బాగుంటారు. దీస్ ఆర్ ద లీడర్స్ విత్ కైండ్ హార్టెడ్. అదే కనుక మీకు చంద్రుడికి రవికి ఇద్దరికి బలం లేకపోతే ఈగోయిస్టిక్, ఫీలింగ్ అలోన్, ఎవరితో అయినా వెళ్ళాలంటే ఇన్సెక్యూర్డ్, ఎవరితో అయినా మాట్లాడాలంటే ఇన్సెక్యూర్డ్, వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళకే అర్థం కాదు. సో ఇటువంటివన్నీ అనమాట. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. ఒక గురువు విషయంలో మాత్రమే దట్ ఈస్ కంప్లీట్ పాజిటివ్ అని. సో ఇది లైక్ డిఫరెంట్ ప్లానెట్స్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది. So guys, thanks for listening and please subscribe our channel MS Astrology.